ఇప్పుడు సార్ మాటల్లోనే అంటే ఈ చౌట పొలానికి ఇంత ముందుకు అతుకోని పొలం ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చిందని వారి మాటలు. ఇప్పుడు ఇది నాటేసి 20 రోజులు అంటే నాటేసే ముందు ఈయన వాడింది 2.5 కిలోల సాయిల్ కేరు, 1/2 లీటర్ సన్ గార్డ్, ఈ రెండు ప్రొడక్ట్స్ కలిపి భూమికి ఇచ్చిన తర్వాత నాటేయడం జరిగింది. నాటేసేటప్పుడు ఒక్కొక్క కర్ర వేసాడట. ఒకసారి ఆయన చెప్తాడు, వినండి. నాటేస్తాడు ఒకటే కర్ర నాటారు. ఇప్పుడు ఎన్ని కర్రలు అయినాయి దానికి? మొత్తం చూసారా సార్, ఒక్క కర్ర. ఏరు గిరి తేట బాగుంది. చూడు ఏర్లు కూడా తెల్లగా బాగున్నాయి, నీట్గా. అంటే ఇంత ముందుకి ఇట్లా ఉండపోయేది, కుర్తిగా నల్లగా కర్రగా అయ్యేది. ఎందుకంటే సౌట భూమి కాబట్టి. సౌట భూమి వరి అతకది పొలంలో. మరి ఈ రోజు అడిగినా తెలుస్తుంది ఈ పొలం వరి అతికిందంటే ఇప్పుడు గ్రేట్ ఇది. ఓకే అంటే వేయాలని చేసిన మరి సీడ్ చెప్తే అంత అంటే ఇది మన గోవర్ధన్ సార్ చెప్పడం ద్వారా వారి మాటలు నమ్మి వెంకన్న గారు మన ఈ సాయిల్కి 2.5 లీటర్ సన్ గార్డ్ని 2 కలిపి భూమికి ఇచ్చి నాటేసిండు. ఈరోజు వాటి అద్భుతమైనటువంటి ఒక్కటే కర్ర వేయడం వల్ల ఇప్పుడు 11 కర్రలు వచ్చినాయని చెప్తున్నాడు. అంటే ఎంత చూడండి, ఒక్క కర్రకు 11 కర్రలు పిలకలు వచ్చినాయంటే అది ఎంత గ్రేట్. అంటే వేసిన 20 రోజులకి ఇన్ని పిలకలు వస్తే ఇంకా మళ్ళీ దీని యొక్క అంటే గ్రోత్ ఇంకా ఎంత బాగుంటుందో మనం ఊహించుకోవచ్చు. ఓకే సార్, వెంకన్న గారు మీరు కంపెనీ నమ్మారు. మరి ఇప్పుడు మీరు ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరు వాడొచ్చా? ప్రతి ఒక్కరు చెప్తున్నా కానీ వాళ్ళు వర్షం చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు వచ్చిన రిజల్ట్ నచ్చింది, ఇది ఎవరైనా వాడచ్చు. ఇప్పుడు మనం యూట్యూబ్లో వేస్తాం ఇది, మరి వ్యూవర్స్ చూస్తారు, వాళ్ళకు ఏం చెప్పదలుచుకుంటున్నాం? నేనైతే వర్షం మంచిగా ఉంది, బాగుంది. పంట కూడా మనకు అడుగు మందు బస్తాలు ఒక్కటి వాళ్ళు అన్నారు చేద్దామని, కాబట్టి మనకు ఇది మాత్రం బాగుంది. నాకు నచ్చిన వర్క్ అయితే. నువ్వు ఇంతకుముందు ఎన్ని అడుగు మంది వేసినా కూడా అతకపోయేది, ఇది ఊరి చచ్చిపోయేది ఈ పొలం. రైట్, ఎందుకంటే యాక్చువల్గా అడుగు మందులో ఏమైనా కెమికల్ తప్పితే ఏముండవు. ఊరి చచ్చిపోయిన పొలం అతికిందంటే దీన్ని మరీ నేను చూసిన, అందుకని చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ వెంకన్న గారు. మరి మీ మాట నమ్మి డియర్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి పొలంని. ఇంత మంచి, అసలు నిజం చెప్పాలంటే ఇంత ముందుకు అతకని ఎప్పుడు ఆడినా కూడా డిఏపి వేసినా ఎన్ని కెమికల్స్ ఫర్టిలైజర్ వేసినా కూడా అతకని పొలం ఈరోజు సనెర్జీ ఇచ్చినటువంటి సాయిల్ కేరు సన్ గార్డ్ వల్ల నా పొలం అతికింది అని చెప్తున్నాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఇది వాడి మీ అధిక దిగుబడిని అంటే వరిని కాపాడుకుంటూ భూమిని కాపాడుకుంటూ అధిక దిగుబడి తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.